మళ్ళా ఈ మధ్యాహ్న వేళలో బైబిల్ తరగతిలో కలుసుకోవడానికి అవకాశం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రార్థించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రార్థించుకున్నాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, సమయాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ రాజ్య విస్తీర్ణంలో మీ ప్రజలుగా మేము ఎలా పనిచేయాలో దాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మీ గ్రంథంలో మా తండ్రి మాకు అనుగ్రహించిన బాధ్యతను గుర్తింపు చేసి వాటిని ఏ విధంగా మా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు విస్తరింపు చేశారో, అలాగే మా తండ్రి ఆది క్రైస్తవులైన వారు పోస్తలులు ఏ విధంగా మీ పరిచర్యను కొనసాగింపు చేశారో దాన్ని గ్రహించడానికి మాకు మనోనేత్రాలు వెలిగించమని బతిమాలుకుంటున్నాం. బాధ్యతాయుక్తమైన క్రైస్తవులుగా మా బాధ్యతను నిర్వహించట్లో మేము పట్టుదలతోనూ అపోస్తులు ఏ విధంగా మీ వాక్యాన్ని చాటించట్లో నిబ్బరమైన మనసు కలిగిన వారే, ధైర్యం కలిగిన వారే, సత్యం పక్షాన నిలబడి తమ జీవిత పర్యంతరం మా తండ్రి సువార్తను ప్రకటింపు చేయట్లో వారు వెంబడించిన విశ్వాసమును, వారు సమర్పించిన సమర్పణ జీవితాన్ని మేము అనుకరించగలిగేటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. గృహంలో చేరి మేమందరము మీ రాజ్య సంబంధమైన ప్రజలుగా ఈ పరిచర్య ధర్మంలో మేము పాల్పంపులు పొందేవారుగా కలిసి ఏ విధంగా దేవుని రాజ్య విస్తీర్ణంలో మమ్మల్ని మేము భాగస్వాములే చేసుకొని పనిచేయాలో దాన్ని గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాం. ఈ లేఖనాల నుండి మేము ధ్యానించబో ఆ యొక్క పట్టణాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అందులోని సూత్రాలని మేము అనుసరించగలిగే కృపణను విస్తరింప చేయవలసిందిగా బతిమాలుకుంటున్నాం. ముఖ్యంగా మా తండ్రి పట్టణంలో మాకు సహాయంగా ఉండి మీ కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మీ కుమారులుగా వృద్ధి చెందుతూ మీ కుమారులకు అనుగ్రహించిన రాజ్య విస్తీర్ణంలోని బాధ్యత నిర్వహించగలిగేందుకు మాకు సహాయం చేయమని విన్నపాలను ప్రియ కుమారుడైన క్రీస్తునామమున మనం చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ నూతనమైన అంశాన్ని ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతున్నా. ఇందులో ఈరోజు లేకపోతే రేపు ఈ పట్టణంలో ఒక ఓవర్వ్యూ అంటే క్లుప్తంగా సంపూర్ణంగా ఒక దృష్టిని మాత్రం చూస్తున్నా. ఒక కేంద్రీకృతమైన సువార్త పరిచర్యలోని ఒక దృష్టిని మనం చూడడానికి ఆలోచన చేస్తున్నాం. తదుపరి తరగతుల్లో ఒక్కొక్క అంశాన్ని మరలా లోతుగా చూడడం ఉంటుంది కనుక ఇది ఒక ఓవర్ రివ్యూ మాత్రమే, రివ్యూ లాగు క్లుప్తంగా వెళ్ళటం ఉంటుంది. కొన్ని సంగతులు నూతనంగా ఉంటాయి, దాన్ని చర్చించడానికి కూడా ప్రయత్నించండి. ఈ పట్టణంలో ఎక్కువగా నేను బోధించే కంటే ఏ విధంగా మనం కలిసి ఈ పరిచర్య ధర్మంలో మన వంతులో మనకు అనుగ్రహించిన తలాంతుల్లో దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం కొలది ఏ విధంగా రాజ్య సభ్యులుగా ఆ బాధ్యతను నిర్వహించడంలో కలిసికట్టుగా పనిచేయాలి అనే దృష్టిని మనం కొత్త నిబంధన సూత్రాల మేరకు అనుమతించిన మేరకు వాటిలో యథార్థమైన హృదయం కలిగిన వారే ప్రేమపూర్వకంగా సత్యాన్ని ప్రకటించట్లో అనేకుల్ని క్రీస్తునందు ఏ విధంగా దేవుని ఉద్దేశంలో మనం మొదటి తరగతుల్లో దేవుని సంకల్పాన్ని చదువుకున్నాం. ఇది ప్రాముఖ్యమైనది. దేవుని సంకల్పం అంటే భూమి మీద ఉన్న వాటిని, పరలోకమందు ఉన్న వాటిని ఏ విధంగా ఆయన క్రీస్తునందు సమకూర్చే కార్యక్రమాన్ని ఉద్దేశించాడు, ఆ ఉద్దేశాన్ని ఏ విధంగా మనము చేపట్టి క్రీస్తు యేసునందు ప్రతి వారిని క్రీస్తు యేసునందు ప్రతిష్ఠించి ప్రతి వారిలో క్రీస్తును చూడాలి అనే ఒక పరిచర్య ధర్మంలో దేవుని సంకల్పానికి అనుగుణంగా పరిచర్య ఎలాగో కొనసాగించాలి అనేది ప్రాముఖ్యం. పరిచర్య చేయడం అందరూ చేస్తుంటారు. పరిచర్య చేయడం మాత్రమే కాకుండా సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా సంఘ స్థాపనలో
అనేక మత శాఖల్లో కూడా మతములు స్థాపిస్తున్నారు. మతాలు కూడా వారు మేరకి సువార్తని నమ్మే వాటిని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఈ ఎవాంజలిజంలో అంటే సువార్త ప్రకటనలో చర్చ్ ప్లాంటింగ్ అంటే సంఘాలని ఆయా స్థలాల్లో నాటుట్లో ఏ విధంగా దేవుని సంకల్పానికి అనుగుణంగా ఇవి తోడ్పడేవిగా ఉండాలి. అవి కానీ లేకపోతే తోడ్పడడానికి లేకపోతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చుట్లో ఇవి సాధనాలుగా మాత్రమే ఉంటూ ఉంటాయి. ఆ సాధనాల్ని దేవుని ఉద్దేశంలో ఆయన సంకల్పాన్ని అనుసరించి వాటికి తోడ్పడేలా ఈ కార్యక్రమాలు ఎవాంజలిజం కార్యక్రమం కానీ చర్చ్ ప్లాంటింగ్ కార్యక్రమం కానీ అది వ్యక్తిగతంగానైనా అది సంఘం ద్వారానైనా జరిపించేటప్పుడు దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి ఉద్దేశించాలి. అది కేంద్రం. కనుక మీరు మొదట రోజు నేను చెప్పిన మొదటి పాఠం దేవుని సంకల్పం అనే పాఠాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన సువార్త ప్రకటన సంఘాలని ఆయా స్థలాలలో సమాజాన్ని ఏర్పాటు చేయటంలో అనుగుణంగా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పనికి రాకపోతే అది సువార్త పని కాదు. కనుక సువార్త పని ఎప్పుడు అవుద్దంటే ఆ సువార్త పని ద్వారా లేకపోతే సంఘాలను ఏర్పాటు చేయటం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి. దేవుని ఉద్దేశం నెరవేర్చబడకపోతే ఆ పరిచర్య కానీ ఆ యొక్క సమాజాలు కానీ దేవుని సంకల్పంలోని సమాజాలుగా ఉండలేదు. కనుక మొట్టమొదటి రోజు మీకు నేర్పించిన పాఠం సంపూర్ణంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మీకు క్లుప్తంగా నేను చెప్పా. అంటే దేవుడు సంకల్పించుకుని ఏ విధంగా ఏదైనా తోటలో ప్రారంభించి దేవాలయపు వాతావరణంలో ఆ సంకల్పాన్ని మరలా వారిని జ్ఞాపకం చేసి ఆ తర్వాత క్రీస్తు యేసులో దాన్ని నెరవేర్చి అపోస్తులలో పరిచర్యలో ఆ పరిచర్య నిమిత్తము వారు తమ జీవితాలను సమర్పించుకొని క్రీస్తులో ప్రతివారిని చూడాలి, ప్రతి వారిలో కూడా క్రీస్తును చూడాలి అనే ఉద్దేశం కొరకు యేసును సమయమనక అసమయమనక వారు బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశం నెరవేర్చబడేటకే ఈ సువార్త ప్రకటన వ్యాప్తి చేసే కార్యక్రమం కానీ సమాజాలుగా ఏర్పాటు చేసే నూతన సమాజాలు కానీ ఉండాలి అనేది ప్రాముఖ్యమైనది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క పట్టణంలో యేసు యొక్క మూమెంట్ని చూస్తాం. కనుక ఇక్కడ మనం చూసిన ప్రాముఖ్యమైన జీసస్ ద క్రిస్టియన్ మూమెంట్ అనే సబ్జెక్ట్ కింద చదువుతాం. జీసస్ మూమెంట్ అంటారు. జీసస్ మూమెంట్ అనే మాట మరొక రకంగా కూడా తప్పు ప్రచారంలో ఉన్నాయి. జీసస్ మూమెంట్ అనే ఒక మూమెంట్ వారు క్రీస్తు యొక్క మీకు చెప్పాను ఒక పాఠంలో వారు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి కానీ వారు ఏ విధంగా అనుకుంటారు చేంజింగ్ మూమెంట్ అనే దాన్ని వారు తలపెట్టి ప్రభు మాట్లాడిన ప్రతి మాటను కూడా తీసుకొని ఆయన పరిచర్య లేకపోతే ఆయన ఏ విధంగా మాట్లాడారు అనే దాన్ని వివరించారు. ఒకసారి నేను చెప్పాను ఒక క్లాస్లో. అలాంటిది కాదు ఇది బైబిల్లో మనం క్రీస్తు జీవితంలో విశేషంగా సువార్తలలోనూ అపోస్తల కార్యగ్రంథంలోనూ యేసు ఏ విధంగా సువార్త ప్రకటించారు, ఆ తర్వాత అపోస్తలులు ఏ విధంగా ప్రకటించారు, పౌలు ఏ విధంగా ప్రకటించారు, పేతురు యోహానులు ఏ విధంగా ప్రకటించారు అని క్రొత్త నిబంధనలోని సువార్తలో అపోస్తల కార్యగ్రంథంలోని వివరాలని మనం ఎక్కువగా ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఈ తరగతిలో మాత్రం రివ్యూ ఉంటుంది. రాబో తరగతుల్లో ఒక్కొక్క అసైన్మెంట్ ఉంటుంది. ఫలానా వచనం ఫలానా అధ్యాయం చదివి ఆ వచనంలో ఆ అధ్యాయంలో యేసు ఏం చేశారు, అలాగే అపోస్తల కార్యగ్రంథంలో ఉన్నాడు అపోస్తలులు ఏం చేశారు, పౌలు ఏం చేశాడు, మనం ఏం చేయాలి. ఈ మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. వాటిని మనమే నేరుగా చదివి పరిశీలించడం అనేది ఉంటుంది. దానిలో భాగంగా మనం డిస్కవరీ మెథడ్ని ఉపయోగిస్తాం. కనుక ఇందుకు అనుగుణంగా మొట్టమొదటి పరిచయంగా మనము క్రిస్టియన్ మూవ్మెంట్ అంటే క్రైస్తవ ఉద్యమం అనే దాన్ని యేసు ప్రారంభించిన క్రైస్తవ ఉద్యమాన్ని గురించి మనం ఉద్యమం అంటే పోరాటం అందరూ అనుకునేది అదే. ఏంటి ఉద్యమం? ఇప్పుడు ఉద్యమాలు ఉన్నాయి. శ్రీలంకలో ఒక ఉద్యమం జరిగింది, ఎల్టీటీ. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సపరేట్ ఒక ఐలాండ్ కావాలి వాళ్ళకి. ఇక్కడ కూడా ఒక ఉద్యమం జరిగింది, ఆంధ్రాలో కూడా ఒక ఉద్యమం జరిగింది.
తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కనుక అది పోరాటం రూపంలో కనిపిస్తుంది. కానీ ఉద్యమం అనేది వాస్తవంగా మీరు చూడగలిగితే దాని యొక్క భావన ఇది, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు అడ్వాన్స్ దర్ షేర్డ్ ఐడియాస్ బై విచ్ ఏ చేంజ్ ఆర్ డెవలప్మెంట్ బ్రింగ్స్. అంటే ఒక లక్ష్య సాధన కోసం సామూహికంగా చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నాన్నే వీరు పోరాటం రూపంలో కొందరు తీసుకెళ్తారు, కొందరు టెర్రరిస్ట్ రూపంలో తీసుకెళ్తారు, కొందరు పీస్ మూమెంట్ అంటే టాలరెన్స్ ప్రిన్సిపల్ని ఉపయోగించి తీసుకెళ్తారు. శాంతియుతమైన పోరాటం చేద్దాము, లేకపోతే ఉగ్రవాదుల పోరాటం చేద్దాము, పలు రకాల పోరాటాలతో జరుగుతుంటాయి. అలాంటిది కాదు క్రైస్తవ ఉద్యమం. క్రైస్తవ ఉద్యమం అనేది అలాంటిది కాదు. దాని యొక్క లక్ష్య సాధన సామూహిక, అంటే ఒక సమాజము తాము అనుభవించి నేర్చుకున్న ఒకదానిని మార్పు తెచ్చేదానిని ఇతరులకు పంచుకోవడం, అది సామూహికంగా చేయడం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్. అది ఉద్యమంలో కనిపించే ప్రాముఖ్యమైన సూత్రం. ఒకే తత్వాన్ని, ఒకే భావాన్ని, ఒక ఆలోచనలు, ఒకే సిద్ధాంతాన్ని, లేకపోతే ఒకే రూపురేఖల్ని కలిగిన, దానివల్ల మార్పు కలిగిన వారు, దానివల్ల మేలు పొందిన వారు, ఆ మేలుని ఇతరులు కూడా అనుభవించాలనే ఉద్దేశంతో దాన్ని వ్యాపింప చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనం లెప్రసీ ఎరాడికేషన్ మూమెంట్ అని, ఎక్కడ లెప్రసీ వారు కుష్ఠరోగులు ఎవరూ ఉండకూడదు, ప్రతి వారికి లెప్రసీకి మందు ఉంది, వారికి సలహా ఇవ్వాలి, లేకపోతే ఆ వ్యాధిని పోగొట్టాలి. అలాగూ హెల్త్కి సంబంధించిన అనేక వస్తారు. ఉదాహరణకి డయాబెటీస్ మూమెంట్లో కొంతమంది డయాబెటీస్ డేస్ని డిక్లేర్ చేయడం, సలహాలు ఇవ్వడం, ఫ్రీ ఐ క్యాంప్ చేయడం, లేకపోతే ఫ్రీ డయాబెటిక్ టెస్ట్ క్యాంప్ చేయడం, ఇలాంటివి చేసి దాని యొక్క పరోభివృద్ధి మేలు సాధించడానికి అంటే సమాజానికి విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నంలో కలిసికట్టుగా పనిచేస్తుంటారు. ఇలాంటి ఉద్యమాలు అనేకమైన జరుగుతుంటాయి. కానీ ప్రపంచంలో క్రైస్తవ ఉద్యమం లాంటి మరొక ఉద్యమం లేదు వాస్తవానికి. ఉద్యమం అంటే క్రైస్తవ ఉద్యమం లాంటిది మరొకటి లేదు. అది ఎలాగ లేదు మీరు తర్వాత అర్థం చేసుకుంటారు. దీంట్లో మనం చూసేది ద మూమెంట్ టువర్డ్స్ బ్రింగింగ్ చేంజెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్. ప్రజల జీవితంలో మార్పులు తెచ్చేదిగా ఉంటుంది ఈ ఉద్యమం. కేవలం అవేర్నెస్ తెచ్చేది కాదు. అవేర్నెస్ వేరే. ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడికి ఇది వ్యాధి ఇలాగుంటుంది, అది సోకకుండా చూసుకో, హెచ్ఐవి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది, లేకపోతే డయాబెటీస్ అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది, ఇలాగ అనేకమైన వ్యాధులకి అవేర్నెస్ క్యాంప్ ఉంటాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ అవేర్నెస్ క్యాంప్ కూడా పెట్టారు. మొదట్లో కంప్యూటర్ రాకమునుపు, కంప్యూటర్ మన దేశంలో ప్రారంభించక మునుపు ప్రతి పాఠశాలలో లేకపోతే ప్రతి ఆఫీసులలో కంప్యూటర్ని అవేర్నెస్ పెట్టేవారు. ఎందుకంటే ఒక నూతనమైనది సమాజంలోనికి ప్రవేశపెట్టేటప్పుడు దాని అవేర్నెస్ని కలిగి. ఇప్పుడు అవేర్నెస్ అవసరం లేదు, ఎందుకంటే విరివిగా అందరి జీవితాల్లో కంప్యూటర్ లేకుండా జీవించడం లేదు. ఒక జీవన శైలిగా మారిపోయింది కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ వీటన్నిటిలో. ఇది అవేర్నెస్ కాదు. క్రైస్తవ ఉద్యమం అనేది ఒక అవేర్నెస్ మాత్రమే కాదు, ఒక మార్పుని తెచ్చేది, ఒక మార్పుని అనుభవించి మరొక జీవితంలో మార్పుని తెచ్చేదిగా ఉండాలి. దాని వైపు ప్రయాసపడేది, ఆ చేంజ్ ఆర్ డెవలప్మెంట్ తీసుకొని రావడానికి కలిసికట్టుగా పనిచేసేది. కనుక మానవ జీవితాలలో దేవుడు కోరుకున్న మార్పుని తీసుకొని రావడానికి ప్రయత్నించే ప్రయత్నంలో కలిసికట్టుగా పనిచేసేదే ఉద్యమం. అది అందులో విశేషంగా దేవుని సంకల్పంలోని మార్పుని, మానవ జీవితాల్లో దేవుడు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నాడో ఆ మార్పుని తేవడానికి, లేకపోతే నూతనమైన జీవితాన్ని మార్చుకోగలిగిన అనేకమైన భావాలలో కానీ, ఆలోచనలో కానీ, జీవితంలో కానీ, జీవన శైలిలో కానీ మార్పులు తెచ్చేవిగా, అవి అనుభవించి తెచ్చేవిగా. వారు ఎందుకు కలిసి పనిచేస్తున్నారంటే వారు సామూహికంగా పనిచేస్తున్నారు, అంటే కలిసి పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారంటే ఒక లక్ష్య సాధన కోసం. ఆ లక్ష్యం ఏమిటంటే మేము ఏదైతే మేలు పొందామో క్రీస్తు యేసులో దానిని ఇతరులకి పంచిపెట్టాలి, ఆ మేలును పంచుకోవాలి, మా జీవితం ద్వారా పంచుకోవాలి, ప్రకటన ద్వారా మాత్రమే కాదు. అనేకసార్లు ఆ యొక్క మార్పు తేవడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రకటన వరకే పరిమితం అవుతాం కాదు. మన జీవితాల ద్వారా దాన్ని మార్పుని వ్యక్తపరచడం అనేది ఒక గమ్యంగా ఉండాలి. అది లేకపోతే కేవలం ప్రకటన వరకు అయితే అది కార్యసాధకంగా ఉండదు. మన జీవితంలో మార్పులు తెచ్చింది ప్రతిబింబింప చేసినప్పుడు
దాన్ని ప్రకాశింపచేసినప్పుడు ఇతరుల జీవితాల్లో మేలు పొందడానికి, మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ లక్ష్య సాధనముతో కలవాలి కలిసేవారు ఎవరైనా ఈ ఉద్యమంలో. కనుక ఆ ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు ప్రభు కనుక ఆయనతో కలిసి పనిచేసే ఒక లక్ష్య సాధనం కోసం సామూహికంగా చేసే ప్రయత్నం, కొంతమంది కలిసి తమ అనుభవాలను, నమ్మకాలను పంచుకొని ఒక మార్పును తెచ్చే లక్ష్యంతో కూడిన కర్తవ్యం ఇది ప్రాముఖ్యమైనది. ఇది కేవలం ఏదో మనం ప్రకటిద్దాం లేనిది కాదు, కానీ మనము ఏ ప్రకటనని మనము మన జీవితాలకి మేలు తెచ్చిందో, మార్పు తెచ్చిందో దానిని అనుభవించిన తర్వాత, అవును ఇప్పుడు మనం ఇంతకు మునిపే అపోస్తలుల యొక్క జీవితంలో చూసాం, వారిలో పెను మార్పు తెచ్చింది. క్రీస్తు యొక్క పునరుద్ధానపు యొక్క సందేశం, సత్యం, వారు అంగీకరించిన సత్యం, లేకపోతే వారు చూసి కని వినినది ఏదైతే వర్తమానం ఉందో, సందేశం ఉందో వారి జీవితంలో మార్పు తెచ్చింది. ఆ మార్పును వారే ఎవరు ఏమి చెప్పినా దానిని కొనసాగింపు చేయట్లో, ప్రకటింపు చేయట్లో, తద్వారా అనేకమైన నూతన సమాజాలు ఏర్పాటు చేయట్లో వారు పని కలిగి ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే వారు ముందుగా మార్పుని అనుభవించారు. నువ్వు మార్పుని అనుభవించకుండా మరొకరు మార్చమని కోరలేదు. కనుక మొట్టమొదటిగా దేవుని సంకల్పంలో మనము జీవితపు మార్పులని అనుభవించాలి. సువార్త ప్రకటన వలన ఏ మార్పులైతే మనం అనుభవించామో దానిని ఇతరులకి విస్తరింపచేసే కార్యక్రమాలు ఉంటాయి. కనుక దీనిని కొంతమంది కలిసి తమ అనుభవాలను, నమ్మకాలను పంచుకునే ఒక మార్పును తెచ్చే లక్ష్యంతో కూడిన ఒక కార్యక్రమం. ఇది కార్యక్రమం. ఎవాంజలిజం అనేది ఏదో కేవలం పాఠశాలలో నేర్చుకునే ఒక బోధన విధానం కాదు, బోధన పద్ధతి కాదు. ఇది మన జీవితం ద్వారా ఇతరులకి చేసే పని. ఇదొక పని, ఇదొక కార్యక్రమం. కనుక ఈ కార్యక్రమం ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడాలి, మనలో నెరవేర్చబడాలి. ఆ తర్వాత ఎదుటివారిలో కూడా ఎవరైతే దేవుని ఎరగలేదో, క్రీస్తుని ఎరగలేదో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకోలేదో, సత్యమునకు లోబడలేదో వారికి వినిపింప చేయాలి అనే ఒక కర్తవ్యం మనకు ఉంది. కాబట్టి దానిని చేపట్టలో మనం అందరం కలవాలి. కలవకుండా అది చేయలేదు. కలవడం చాలా ప్రాముఖ్యం. కలిసి పని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ప్రక్రియగా మనం చూసేది ఏమిటంటే ఎవాంజలిజం అన్నమాట. దీంట్లో భాగంగా ఎవాంజలిజం అనగా ఏంటి? ఎవాంజలిజం అనే పదం మనకి ఎక్కువగా గ్రీకులో ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని యొక్క పదప్రయోగం నేరుగా ఈ ఎవాంజలిజం అనే పదప్రయోగం తెలుగులో కానీ కనిపించదు. ఆంగ్లంలో ఎవాంజలిస్ట్ అనే పదం మాత్రం ఒక దగ్గర కనిపిస్తుంది, ఒక అపోస్తలుల కార్యగ్రంథంలో కనిపిస్తుంది. తర్వాత దాదాపుగా ఈ యొక్క పదం 55 సార్లు సువార్త ప్రకటించుట అనే భావనతో మనకి కనిపిస్తుంది తెలుగు. కానీ ఎవాంజలిజం అనే పదం మనం చూసినప్పుడు అది అంటే ఏంటి? ఎవాంజలిజం కాదు, ఏంటి అర్థం ఏంటి? వచ్చినా చెప్తారులేండి, అర్థం చెప్పండి. అర్థం ఎవాంజలిజం అంటే 2 పదాలు దాంట్లో ఉన్నాయి. ఏంజల్ అంటే దూత. దూత అంటే ఏ పని చేస్తుంది? ఎవంటే నూతనమైన, అంటే శుభ సందేశం, అంటే ఇంకేమి శుభవార్త. కనుక దీంట్లో నుంచే వచ్చింది శుభవార్త అన్నమాట కూడా. కనుక శుభవార్తను ప్రకటించేవాడు అన్నమాట. శుభవార్తను ప్రకటించేవాడని. ఏంజల్ అంటే ప్రకటించేది. కనుక ఏమంటే శుభవార్త. కనుక శుభవార్తను ప్రకటించేది. ఏంజలిజం అనేది గ్రీకు పదంలో మనకి గ్రీకు హీబ్రూలో ఇలా కనిపిస్తుంది. ఎవాంజలిజం అనేది ఎగోలియోన్, గుడ్ న్యూస్ అనే మాటతో కనిపిస్తుంది. హీబ్రూలో బాసరా అనే పదంలో కనిపిస్తుంది. కనుక ఈ యొక్క మూలమైన పదానికి అర్థం ఏంటంటే శుభవార్త, అంటే శుభవార్తను ప్రకటించేవాడు. కనుక ఎవాంజలిజం అనే మాట మనకు తెలియకపోయినా అనేకసార్లు మనము దాన్ని తెలుసుకొని ఉంటాం, దాన్ని ప్రకటిస్తుంటాం. కానీ ఆ పదప్రయోగం మనకు పరిచయంలో లేదు కాబట్టి కొన్నిసార్లు తెలియనట్లుగానే ఉంటాం. కనుక ఎవాంజలిజం అనే మాటని హీబ్రూలో కానీ గ్రీకులో కానీ మనం చూసినప్పుడు దాని యొక్క వర్తమానం యొక్క ఎవాంజలిజంకి ప్రీచర్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రీచ్ అనే మాటకి ఎవాంజలిజం అనే మాటకి వ్యత్యాసం ఏంటి? ఎవాంజలిజం అంటే దేవుడు,
అంటే అందులో ఏమి ఇమిడి ఉంది చెప్పండి. ప్రీచింగ్లో ప్రీచ్ అనే మాటలో ఏమి ఇమిడి ఉంది, ఎవాంజలిజం అనే మాటలో ఏమి ఇమిడి? మంచి అనేది ఇమిడి ఉంది. అంటే ఆ వర్తమానం యొక్క మంచి స్వభావాన్ని తెలియజేసేదేమో ఎవాంజలిజం, దాన్ని సాటించడం తెలియజేసేదేమో ప్రీచింగ్. అర్థమైంది? ప్రీచింగ్ అనగా కార్యాన్ని తెలియజేస్తుంది, కానీ ఎవాంజలిజం అనేది ఆ వర్తమానం ఎలాంటి స్వభావం కలది, మంచిదా చెడ్డదా అనే దాని స్వభావాన్ని తెలియజేసేదేమో ఎవాంజలిజం. కనుక ఎవాంజలిజం నేచర్ని, స్వభావాన్ని, దాని యొక్క వర్తమానం ఎలాంటిది అనేదాన్ని తెలియజేసేది. ఎవాంజలిజానికి ప్రీచింగ్కి వ్యత్యాసం ఏమిటంటే సందేశం యొక్క స్వభావాన్ని తెలిపేదేమో ఎవాంజలిజం, తర్వాత బహిరంగ ప్రకటన చూపేది, లేదంటే బహిరంగంగా సువార్తను ప్రకటించే వాడిని చూపించేది ప్రీచింగ్. కనుక ఎవాంజలిస్ట్, ప్రీచర్ అని అనొచ్చు, ఎలా ఎవాంజలిస్ట్ అని అనొచ్చు. కానీ దాంట్లో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఒకటేమో సందేశం యొక్క స్వభావాన్ని చెప్పేది, ఇంకొకటేమో సందేశకుని చూపించేది, ప్రకటనను చూపించేది, కనుక ఆ కార్యాన్ని చూపించేది. కనుక ఆ సువార్త యొక్క స్వభావాన్ని చూపించేది ఒకటి, ఆ కార్యముని చూపించేది ఒకటి. ఈ రెండింటికి తేడా ఉంది, దాన్ని మనం గుర్తించాలి. కనుక బహిరంగ ప్రకటన చూపేదేమో ప్రీచ్, సందేశం యొక్క స్వభావాన్ని చూపేదేమో ఎవాంజలిజం. కనుక ఈ పదములో ఈ పదం బైబిల్లో అనేకసార్లు లేఖనాల్లో నేరుగా ఎవాంజలిజం అనే మాట కనిపించినప్పటికీ కూడా దాని యొక్క భావం అనేక సందర్భాలలో విమర్శబడి ఉంది, దాని భావం వ్యక్తమై ఉంది, కొన్ని లేఖనాలలో వ్యక్తమైంది. కనుక బాసర్ అనే హీబ్రూ క్రియాపదం, ఇది వచ్చి హీబ్రూ క్రియాపదం, వెర్బ్. కనుక హీబ్రూలో ఇది ఒక క్రియాపదం అంటే కార్యాన్ని చూపించేది, ఆ కార్యమును చూపించేది. కనుక ఇది నామవాచకం కాదు. కనుక ఏదో పేరుకండి సువార్త ప్రకటన, ఎందుకయ్యా ప్రకటిస్తున్నావంటే సువార్త కిందగా పెట్టుకున్నాను, పేరుకి ప్రకటించేవాడినిగా పెట్టుకున్నాను, కానీ ఎప్పుడు సువార్త పని చేయడాను అలాంటిది కాదు. ఈ పదప్రయోగమే తన యొక్క క్రియని చూపించేది. కనుక క్రియాత్మకంగా క్రియాశీలంగా లేనివాడు సువార్త చెప్పుట్లో సువార్తికుడు అనిపించుకోవడానికి కానీ ఎవాంజలిస్ట్ అనిపించుకోవడానికి కానీ వీలుగా. ఎందుకంటే అందులో చెప్పేవాడు సందేశం యొక్క స్వభావం చాలా ప్రాముఖ్యం. అది ఎప్పుడు కూడా శుభమైనదిగా ఉండాలి, ఆ శుభ సందేశంగా ఉండాలా. అనేకసార్లు మనం సువార్తను ఏం చేస్తుంటామంటే ఇతరుల్ని గాయపరచడానికి ఉపయోగిస్తుంటాం. సువార్త ప్రకటనలో లేకపోతే ప్రసంగంలో కానీ ఏం చేస్తుంటామంటే మనిషిని కత్తితో కోసినట్టు చేస్తుంటాం. అది కాదు దాని ఉద్దేశం. దాని స్వభావమే అది కాదు. స్వభావమే అది కానప్పుడు మన ఉద్దేశం అది ఉండకూడదు. ఎప్పుడు ప్రసంగం చేసేవారిలో కానీ సత్యాన్ని ప్రకటించే వారిలో కానీ ఏముండాలంటే ప్రేమపూర్వకంగా సత్యాన్ని ప్రకటించాలి ఒకటి. రెండవది దానిని మరొకరిని గాయపరచడానికి ఉపయోగించరాదు ఆయుధంగా. దేవుని వాక్యం ప్రకటించుతుంటే రెండంచెల ఖడ్గం గల వాడి అయిన ఖడ్గమై ఉండి అది ప్రాణాత్మ మూలుగులను విభజించినంతగా తనంతటి తనది పని చేస్తుంటుంది. అది పని చేయడం పర్వాలేదు, కానీ నువ్వు దాన్ని తీసుకొని చేయకూడదు. కనుక రెండు రకాలేదు. ఒకటి సువార్త ప్రకటిస్తూ ఉంటే అది చేస్తుంది, అదే పని చేస్తుంది. నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అది పని చేస్తుంటుంది. కానీ ఏం చేస్తుంటుంది అంటే పర్పస్ఫుల్గా, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం అనేది ఉండకూడదు. టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చేసేవారు, అది సువార్తికుడి యొక్క లక్షణం కాదు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఎవరికి వారికి హృదయంలో మెచ్చుకునే కార్యక్రమం దేవుని వాక్యం చేస్తూ ఉంటుంది. అది చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం కార్యసిద్ధి చేయడానికి అనుమతిస్తుంటాం. నువ్వే తీసుకొని చేసావనుకో ఏమంటే దాన్ని ఒకసారి కత్తిరించి వేసే అవకాశాలు. ఉదాహరణకి మనం పొలంలో అన్నిటినీ విత్తనాలు విత్తిన తర్వాత, పంట పండిన తర్వాత ఏం చేస్తాం, అందులో క్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్పారు. గోధుమ విత్తాను, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి. సరే ఉరుగులు వచ్చేసాయి, ఇప్పుడు ఏం చేద్దాం, గబగబ కత్తి తీసుకొని గొడవలు తీసుకొని కోసేద్దామా, కోసేద్దాం అన్నాడు. ఎప్పుడు వరకు ఉన్నాయి అన్నాడు. కనుక కోతకాలం వరకు ఉండని, ఆ సమయం వచ్చేప్పుడు కోత కోసేవాడు వస్తాడు, దాన్ని కోసేస్తాడు. అప్పుడు గురుగులేవో గోధుమలేవో తేలుతూ ఉంటాయి. కనుక అలాంటి పని చేయకూడదు మనం. కనుక అది పని చేసి ఆయన పని చేస్తాడు, అలాంటి పని చేయకూడదు. కనుక కత్తిని తీసుకొని కోయడానికి మొదలుపెట్టినప్పుడు మంచి దిగిపోతాయి, బాగుండేవి దిగిపోతాయి, బాగా లేనివి కూడా దిగిపోతాయి. గురువులు గోధుమలు అందుకనే దేవుని రాజ్యంలో రెండు కూడా పెరగనివ్వు. ఆయా కాలంలో ఆయన వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమల్ని గురుగుల్ని వేరు చేసి
గోధుమలు ఎక్కడ ఉంచాలో కొట్లో ఉంచుతాడు, నురుగుల్ని తీసి కాల్చివేస్తాడు అనే ఉపమానం ప్రభువారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, సువార్తలో మనం పనిచేసేటప్పుడు దేవుని వాక్యాన్ని విత్తే మనము జాగ్రత్తగా బీజాలు మాత్రం కరెక్ట్గా ఉండాలి. బీజాలు సరిగా లేకపోతే దేవుని వాక్యం అనే బీజం కల్తీ లేకుండా వేయడం అనేది, నిష్పక్షపాతంగా దాన్ని చేయడం అనేది మన కర్తవ్యం. అందులో కలిపి చెరిపేది కానీ చేస్తే దాని ఫలము సరిగా ఉండదు. కలిపి చెరిపేది చేయకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే కార్యక్రమంలో ఒక బాధ్యతను నిర్వహించే, ఒక కార్యమును చూపించే ఒక నామవాచకం ఇది. వాస్తవానికి ఒక కార్యాన్ని చూపించే నామవాచకములు చూసినప్పుడు అది కార్యాన్ని చూపించే నామవాచకం. ఏంటిది? కార్యాన్ని చూపించే నామవాచకంగా. కొన్నిసార్లు ప్రీచర్ అని, ఎవాంజలిస్ట్ అని నామవాచకంగా పెట్టుకుంటారు, కానీ కార్యాన్ని చూపించేదిగా ఉండాలి. అది కార్యము లేకుండా కేవలం నామవాచకం మాత్రమే మిగిలిపోతే సువార్తికుడని పిలవడానికి వీలుడు. తను చేసిన కార్యమును బట్టి వచ్చిన పేరు అతనికి. అతను కార్యము చేయకుండా పేరు పెట్టుకుంటే ఈ రోజుల్లో మరొక స్టైల్ అయిపోయింది. ఏమిటి తెలుసా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ని ముద్ర వేస్తారు. మీకు తెలుసు, చాలా పక్కన ఉంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ లెటర్ ప్యాడ్లు వేస్తుంటారు, లెటర్ ప్యాడ్లు కూడా వేసుకుంటుంటారు. అంటే ఎప్పుడు కార్యం చేయడు, కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ అని అనిపించుకుంటుంటారు. నామవాచకం కావాలా, కానీ కార్యం అవసరం లేదు. సో అలాంటిది జరగకూడదు. కనుక ఇది ఒక కార్యమును చూపించే నామవాచకంగా మాత్రమే ఉండకూడదు. మనం ఈ పదము బైబిల్లో కనిపించినప్పటికీ లేఖనముల్లో ఇమిడి ఉంది. బాసరా అనే హెబ్రిక్ క్రియాపదాన్ని చూసినప్పుడు అవి బైబిల్ భావన వ్యక్తమవుతుంది. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం. ఈడ మనకి ఆ భావన ఇమిడి ఉన్న పదం మనకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరుతుంది. ఇక్కడ క్రీస్తు సువార్త ప్రకటించుటకు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉన్నది. కనుక క్రీస్తు సువార్త ప్రకటించడం అనేది ఒక మంచి అవకాశము అన్నమాట, మంచి సమయం లభించింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అంటే ఆయన త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా అని మీరు ఆ ఫుట్ నోట్ కింద నంబర్ రాసి, ద్వారము తెరవబడి, గాడ్ ఓపెన్స్ ది డోర్స్ అని. దేవుడు అవకాశాన్ని కలిగించినప్పుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ యొక్క పరిచర్యలు మనం చూసేది ఏమిటంటే, మనమే ఒక పొలంలోనికి జొరబడి పనిచేయడం వేరే, దేవుడు ద్వారం తెరిచి వెళ్ళి పనిచేయడం వేరే. రెండు వ్యత్యాసం మీకు తెలిసి ఉండాలి. పరిచారకులుగా సువార్త రాబో దినాల్లో సువార్త ప్రయాణం చేయడానికి, లేకపోతే సువార్త చెప్పడానికి అనేక స్థలాలలో అనేకుల్ని నడిపించడానికి ప్రయత్నించేవారుగా, సువార్థికులుగా తరబేతి కావాలంటే ముందు మనం గుర్తించవలసింది ఏమిటంటే, డస్ గాడ్ ఓపెన్ దిస్ డోర్. ఈ ఆత్మ యొక్క హృదయాన్ని మనకు తెరిచి వినేలా రాబో దినాల్లో మనం లోతుగా చూడబోతున్నాం. దాన్ని ఏమంటారంటే ది పీస్ పీపుల్ అని అంటారు. అంటే రెస్పాన్సివ్ హార్ట్స్, అంటే దేవుడిని చేత సిద్ధపరచబడిన ప్రజలు. దేవుడు సువార్త చెప్పడానికి అనుకూలమైన హృదయాల్ని సిద్ధపరిచి మనకు అందుబాటులో ఉంచుతూ ఉంటాడు. కానీ అది మోకాళ్ళ మీద చేయవలసిన పని. ఊరక మనం లోకంలోనికి వెళ్ళి వెతకడం వల్ల అవి లభించరు. అవి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన పూర్వకంగా చేసే పని. అంత తేలికైనది కాదు. బిఫోర్ గోయింగ్ టు ప్రీచ్ వీ నీడ్ టు గో ఆన్ అవర్ నీస్. అనేకసార్లు ఒక ఆయన ఉదాహరణ చెప్పాడు. ఎవరైనా పిల్లలు నడిచేకు ముందుగా దోగులాడారు కదా, మోకాళ్ళుని దోక్కుంటూ వెళ్ళాలి. పరిగెత్తక వద్దా? పరిగెత్తలే. పరిగెత్తక ముందే ఏం చేస్తారు? నడవడానికి ప్రారంభిస్తారు, తర్వాత పరిగెత్తుతారు. కనుక పసిపిల్లలైన వారు ఏ విధంగా ట్రావెలింగ్ చేసి దోగులాడుతూ ఆ తర్వాత లేచి నడుస్తూ ఆ తర్వాత పరిగెత్తారు. మనం ఏం చేస్తుంది? ఒకేసారి సువార్త పని అంతటిని కూడా సాధించాలని పరిగెత్తడానికి ప్రయత్నిస్తాం. పరిగెత్తికే ముందు ఏం చేయాలా? దోగులాడాలి, ఆ తర్వాత నడవాలి, నడిచి ఆ తర్వాత పరిగెత్తాలి. ఆ ప్రాసెస్ ఉండాలి. దేవుని సువార్త ప్రకటనలో కూడా మనం చూసేది ఏమిటంటే, ఏ విధంగా క్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని పంపించినప్పుడు ఎలాంటి వారి దగ్గర, ఎవరి దగ్గర ఎలా పంపమన్నారు, ఎలా ఉండమన్నారు, ఎలాగూ వారిని
ఆ యొక్క ప్రజల మధ్య ఉండమన్నారు అనే దాన్ని మనం డీటెయిల్గా చూడబోతాం. ఈ సందర్భంలో మనం చూసేది ఏమిటంటే ఈ యొక్క వచనంలో, ఈ సందర్భంలో మనం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సువార్త ప్రకటించడానికి త్రోయకు వచ్చినప్పుడు ఆయన ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండే కనుక మంచి అవకాశం లభించి యూ ప్రే ఫర్ దట్. కనుక మనం ఏం ప్రార్థించాలంటే, దేవుడు మనకి మంచి సమయము, సువార్త ప్రకటించే సమయానుకూలాన్ని ఏర్పాటు చేయనట్లుగా మనం దీర్ఘంగా ప్రార్థించాలి. అది లేకపోతే మనం సువార్త పని చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ ఎ సమయం. దేవుడు మనకు ఆత్మల్ని అందుబాటులో ఉంచుతూ ఉంటాడు. ఉదాహరణకి పేతురు ప్రార్థిస్తున్నాడు, కొర్నేలి ప్రార్థిస్తున్నాడు. కొర్నేలి రెస్పాన్సివ్ సోల్ అనమాట. దేవునికి అనుకూలమైన, దేవుని చింతానికి అనుకూలమైన హృదయం ఉంది ఇక్కడ. ఇంకొక ఒక్క సువార్త అందుబాటులో, సువార్త కలిగిన ఒక మానవుడు మరొక వైపున దేవునికి ప్రార్థిస్తున్నాడు. వీళ్ళిద్దరిని మీట్ చేయించింది ఎవరాని? దేవుడు. కనుక ఇట్ ఈస్ గాడ్ హూ ఇంటర్వీన్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ద పీపుల్. మానవుల మధ్య దేవుడు జోక్యం పుచ్చుకునే కార్యనిర్వహణలో ఒక ఆసక్తి గల హృదయాన్ని, దేవుని వెతికే హృదయాన్ని, దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు, మానవులను చూసినప్పుడు తను వెతుకువారు కలరేమో అనే నరులలో నుండి పరిశీలిస్తూ ఉండగా ఆ పరిశీలన పడిన వారిని సువార్తకుని యొక్క అందుబాటులో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ రాకమునుపు ఎగ్జాంపుల్ ఇది ముందు చెప్పాను అనుకుంటా, మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రాంతంలో సన్సెట్ బైబిల్ కాలేజ్ తరపున కార్యక్రమం చేయాలన్నప్పుడు దీర్ఘంగా ప్రార్థన చేసేవాడు. అందులో సన్నీ దీర్ఘంగా పనిచేసి ఒకసారి అన్నాడు, నేను ఇన్ని నెలలు అయిపోయింది, జనవరిలో అనుకున్నా మార్చి అయిపోయింది, ఏప్రిల్ దగ్గరకు వస్తుంది, ఎక్కడ అద్దెకు కూడా ఇవ్వలేదు అని ఒక రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేశాడు. ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆ సమయానికి ఈయన ఫోన్ చేశారు. ఆయనకి తెలియదు, ఈయన ఫోన్ చేశారు, నరసింహులు గారు ఫోన్ చేశారు. నేను చెప్పాను, సన్నీ నువ్వెందుకు బాధపడతావు, బాధపడద్దు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది కాకపోతే ఇంకొక స్థలంలో ఏర్పాటు చేస్తాడు. మనం అనుకున్నది కాదు, ఆయన అనుకున్న మార్గాన్ని ఆయన అందుబాటులో పెట్టినప్పుడు చూడాలి. నువ్వు వెళ్ళి నరసింహులు కలవన్నా. ఈయన నన్ను కలిసింది తెలియదు ఆయనకి. ఆయన ప్రార్థనలో ఆ రాత్రి అంతా గడిపారు. మరుసటి రోజు ఈయన ఫోన్ చేశాను, అప్పుడు కలవమని చెప్పాను. అప్పుడు ఈ ప్రాంతంలో సువార్తకి అవకాశాలు లభించింది. కనుక ఇట్ ఈస్ గాడ్ హూ ఇంటర్వీన్స్ త్రూ అవర్ ప్రేయర్స్. మనం ప్రార్థనలో జోక్యం పుచ్చుకొని దేవుడు కార్యసిద్ధి చేసేది సువార్త వ్యాప్తి ప్రకటనలో ఆయన చొరవ తీసుకుంటాడు. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ కమాండ్. ఆయన మహా ఆజ్ఞను బట్టి మనం బయలువెళ్ళినప్పుడు, మనం స్వార్థ ప్రకటనలో నిమగ్నమై ఆయన మీద ఆధారపడి పనిచేయడానికి పూనుకున్నప్పుడు దేవుడు కూడా మన యొక్క కార్యములలో జోక్యం పుచ్చుకొని ఇంటర్వ్యూన్ అవుతాడు. మన కార్యములలో మధ్యలో ఆయన కరుణాహస్తం జోక్యం చేసుకొని పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ప్రభునందు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు మంచి సమయము ప్రాప్తించినది. మంచి సమయం కొరకు మనం ప్రార్థించాలి. ఇది ప్రాముఖ్యమైనది. రెండవదిగా ఉపయోగించిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం లేదు, 3, 6 వచనాలు కలిసి ఉంటాయి తెలుగులో. కనుక 5వ వచనం లేకపోయినా మనం నేరుగా ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన అంటున్నాడు, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో నాతో కూడా పాలువారే అంటే అండి, పాలువారంటే పార్ట్నర్ అంటే ఏంటో తెలిసింది. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా. పార్ట్నర్ అంటే ఏంటి? సహభాగస్తుడు. అది సహభాగస్తుడు. పార్ట్నర్ ఒక బిజినెస్ చేయాలనుకోండి, ఒక బిజినెస్ చేద్దామండి అంటే, సరే బిజినెస్ చేద్దామండి, మీరంతా వాటా, మాదంతా వాటా కదా, ఇద్దరు వాటాలు వేసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం. వాటా లేకుండా పార్ట్నర్ కాలేదు. కనుక దేవునితో పార్ట్నర్ కావాలంటే, లేకపోతే సువార్తలో పార్ట్నర్ కావాలంటే నీ వంతులో నీవు నీ వాటా ఉండాలి, నా వంతులో నేను నా వాటా ఉండాలి. అలాగూ సువార్తలో పాల్పంపులు పొందేవారందరూ కూడా తమ వంతులో తాము పని చేయాలి, తమ వంతులో తాము కలిసి చేయాలి.
అది ప్రాముఖ్యమైనది. మనం ఇక్కడ చూసినప్పుడు పిలిపి రాసిన పత్రికలో మీరు నాతో కూడా పాలివారైనందుకు నేను ఎంతో సంతోషించుతున్నా. ఇప్పుడు వరకు దాన్ని ప్రారంభించిన వాడు అంతం వరకు కూడా, మరణం వరకు కూడా దాన్ని కొనసాగించాలి అనేదాన్ని మనకి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని సంఘం వారికి అభినందనలు తెలుపుతూ సంతోషిస్తూ ఎల్లప్పుడూ మీ విషయమే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కనుక దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఒక పార్ట్నర్గా ఆ యొక్క సువార్త వ్యాపించే కార్యక్రమంలో, సువార్త ప్రకటనలో, ఈ సువార్త ప్రకటన అనే మాట మనకి ఎవరిది మన మాట అక్కడ గ్రీక్ పదం కనిపిస్తుంటుంది. కనుక ఈ సువార్త ప్రకటనలో మీరు కూడా నాతో కూడా పాలివారైనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. కనుక ఇది కలిసి చేసేది. మనం ఎంత మునుపు చూసుకున్న a group of people get together to advance the changes in the people. ప్రజల్లో మార్పును తెచ్చే, సువార్త మార్పును తెచ్చే, లేకపోతే దేవుని సంకల్పంలోని మార్పు తేవడానికి ప్రజల మధ్య కలిసి పనిచేసే ఒక బృందం వారు, ఒక సమూహం వారు ఉన్నారు. కనుక క్రీస్తు యొక్క సమూహం అంటే అర్థం ఏంటంటే మన లోకంలో ప్రభువుని ఎరగని వారి, మార్పులు లేని జీవితాన్ని, నరకములో లేకపోతే పాపములో లేకపోతే అవిధేయతలో విగ్రహారాధనలో జీవించే ప్రజలను మనము సమూహంగా మనమేం చేయబోతున్నాం, వారి కొరకు కలిసి ఏం చేయబోతున్నాం అనే లక్ష్యంతో, లక్ష్య సాధన కొరకు పనిచేసేవాడు. అది లేకపోతే ఏదో వెళ్తామని 4 మాటలు నేర్చుకున్నాం, బైబిల్లో 4 మాటలు చెప్తాం. ఊరిక ఒక ఆయన ఏమన్నాడంటే ఎవాంజలిజం అనేది నాట్ టు సిట్ ఇన్ ఏ కప్ ఆఫ్ టీ అట్ ద టేబుల్ అండ్ డిస్కస్ అని. ఒక టీకి పిలిపించి ఒక 5 నిమిషాలు ముచ్చటించి సువార్త పంపించడం అనేది కాదు, అలాంటిది కాదు సువార్త అనేది. సువార్త అనేది ఒక మార్పు తెచ్చేదానికి ఉద్దేశించింది. అందులో విశేషంగా దేవుని యొక్క సంకల్పం కొరకు ఆలోచించేదిగా. ఇందులో మనం చూసేది ఏమిటంటే పాత నిబంధనలో కూడా కొన్ని, వాస్తవానికి సువార్త వ్యాప్తి అనేది పాత నిబంధనలో యూదుల మధ్య, ఆ తర్వాత క్రైస్తవుల మధ్య మనం చూసినప్పుడు ఈ సువార్త వ్యాప్తి అంటే కన్వర్షన్ అనే విధానం మనకి ఎక్కడ వేరే దాంట్లో కనిపించదు. ఏమనుకోవడం చరిత్రలో మీరు చూడగలిగితే తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది కన్వర్షన్స్ అనే పేరు అంతకుముందు లేదు. యూదా మతంలో తప్ప, ఆ తర్వాత క్రైస్తవ్యంలో తప్ప మరి ఏ దానిట్లో కూడా మార్పులు అనేవి లేవు. ఆధునిక కాలంలో ఎప్పుడు డాక్టర్ అంబేద్కర్ మత మార్పిడిని ప్రోత్సహించి క్రైస్తవ్యాన్ని పుచ్చుకోకుండా బుద్ధిజాన్ని పుచ్చుకున్నాడో అప్పుడు మాత్రమే జరిగింది. అంతకుముందు చరిత్రలో ఎక్కడా లేదు. మీరు చరిత్రలో చూడగలిగితే, మన భారతదేశంలో చూడగలిగితే అలాంటి మార్పులు అనేది లేదు. ఒకటి ఎక్కడంటే యూదా మతంలో, ఆ తర్వాత క్రైస్తవ్యం. కానీ యూదా మతంలో కూడా ఒక ఉద్యమంగా లేదు. క్రైస్తవ్యం ఏ విధంగా ఒక మూమెంట్గా తయారైందో అలాంటి ఉద్యమంగా లేదు. కానీ దేవుడు అన్ని జనులైన వారికి ధర్మశాస్త్రం కింద దేవుడైన యెహోవాని సేవించడానికి ఒక సదుపాయాలను మాత్రమే కల్పించాడు. కానీ ఓ డ్రాస్టిక్ మూమెంట్ అనేది వారిలో లేదు. నేను చూడగలిగితే పాత నిబంధనలో చదివినప్పుడు అయినా వారిలో కొంతవరకు పాత నిబంధనలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంటుంది. అది శుభవార్త అనే మాట ఏ విధంగా ఉపయోగించారో మనం పాత నిబంధనలో చూసినప్పుడు, ఏదైనా శుభవార్త వారికి వినిపించిందంటే మొట్టమొదటిగా కుటుంబంలో కనిపిస్తుంటుంది. కుటుంబంలో ఎవరికి ఏది శుభవార్త చెప్పండి? కుటుంబ సభ్యులకి ఏది శుభవార్త? అది ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినాడంటే ఆ కుటుంబానికి అది శుభవర్తమానం. కనుక ఆ మాట మనం చూసిన హిబ్రూ పదం బాసర్ ఉంది. ఆ బాసర్ అనే మాట మనకి కుటుంబంలో వర్తమానాన్ని, ఆ శుభవర్తమానాన్ని అందించడంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కుటుంబపు శుభవార్త ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలము. ఇర్మియా గ్రంథం 15లో నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడునుగా. కనుక తల్లి బిడ్డని కనిన దినము అది శుభదినము అన్నమాట. కనుక శుభవార్త అనేది మనకి శుభదినం అనే పదప్రయోగం మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. కనుక మొట్టమొదటిగా కుటుంబంలో శుభదినము, శుభవార్త ఎప్పుడంటే ఆ బిడ్డ పుట్టినప్పుడు అది శుభవార్తగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 20వ అధ్యాయం 15వ వచనంలో
నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండినట్లు అతని గర్భంలోనే నన్ను చంపలేదు కనుక ఇక్కడ సందర్భం మీకు తెలుసు. ఇర్మియా చెప్తున్న సందర్భంలో ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచించాలి. కానీ మనం ఇక్కడ చూసేది ఏమిటంటే శుభదినము లేక శుభవర్తమానము, తండ్రి దగ్గరికి మగపిల్లలు పుట్టినని తండ్రికి వర్తమానం తేవడం అనేది వారికి శుభవర్తమానం. కనుక ఆ శుభవర్తమానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవదిగా సైనికులు తెచ్చే వర్తమానం. సైనికులకి, రాజుకి, దేశానికి లేకపోతే పట్టణానికి తెచ్చే వర్తమానం ఏది? శుభవర్తమానం. సైనికులు యుద్ధంలో విజయాన్ని సాధించడం తెచ్చినప్పుడు అది శుభవర్తమానం. కనుక సైనికులు ఒక దేశం మీదకి దండెత్తి వెళ్ళి అక్కడ నుంచి విజయ వర్తమానాన్ని తెచ్చినప్పుడు అది వారికి శుభవర్తమానం. కనుక ఈ విషయాన్ని మనం మొదటి సమయాల గ్రంథం 31లో కొద్దిగా చూద్దాం. అక్కడక్కడ వచ్చినారు. ఈ శుభవర్తమానం బాసర్ అనే హీబ్రూ పదం మనకి ఎలాగ ఉపయోగపడిందో వీటిలో కనిపిస్తూ ఉంటుంది. కనుక మొదటి సమయాల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. సందర్భం ఇది తెలుసు. ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని గిల్గోబా పర్వతం మీద పడి సౌలు అతని 3 కుమారులని ఇక్కడ చంపడం మనం చూస్తున్నాం. కనుక సౌలు కుమారులు చనిపోగా ఫిలిస్తీన్లు వారిని హతము చేసి ఉన్న సందర్భంలో అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసుకొని తన బొమ్మల గుళ్ళలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయటికై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపు. కనుక ఈ సందర్భం ఫిలిస్తీన్లకి శుభవర్తమానం. ఎందుకని సౌలు కుమారుని చంపిన వర్తమానం వాళ్ళకి శుభవర్తమానంగా ఉంది, అది జయవర్తమానంగా ఉంది. కనుక దీనిని జయవర్తమానం అన్నారు. ఎందుకనగా ఫిలిస్తీన్లు వీరిని ఓడించి సౌలు సైన్యాన్ని ఓడించి వారిని నలుదిశలా వారి యొక్క కళేబరములను అన్ని ప్రాంతాలకి పంపించి వారి విజయాన్ని సాధించినట్లుగా నలుదిశలా వాటిని పంపి ఆ విధంగా వారు తమ అశూరత దేవత గుడిలోనూ ఆ తర్వాత ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దానిని గురించి వర్తమానము తెలియచేస్తూ వచ్చారు. కనుక సౌలు కుమారులు చనిపోయిన వర్తమానం ఫిలిస్తీన్లకి జయవర్తమానం. వాస్తవానికి అది సౌలుకైతే ఇశ్రాయేలుకైతే దుఃఖమైన వర్తమానం. కానీ ఫిలిస్తీన్లకి జయవర్తమానాన్ని అందించడం మనం చూస్తున్నాం. అలాగే 2వ సమయాల గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ యాషారు గ్రంథము నుండి లిఖింపబడిన సందేశం ఇది. ఇక్కడ యూదా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గుర్చి రాసిన అతని కుమారుడైన యోనాతాను గుర్చి ధనుకీర్తం ఎత్తి పాడిన విలాపం ఇది విలాప గీతము. ఈ విలాప గీతములో కూడా మనము వారు ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండానట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయండి. కనుక ఈ యొక్క విషయాన్ని గాదులో తెలియచేయండి, వారు సంతోషింపకున్నట్లు తెలియచేయండి అనే ఒక వర్తమానం, బాసర్ అనే వర్తమానం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 42వ వచనం. సమయాలు అంటే 2వ సమయాల్లో ఉన్న 1వ అధ్యాయం ఆ యొక్క భాగాన్ని, ఆ గీతాన్ని అంతటిని మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఏ విధంగా వర్తమానాన్ని వారు పంచుకోవడంలో ఉన్నారు. 1వ అధ్యాయం 42వ వచనం 1 రాజుల గ్రంథం 42లో మనకి కనిపించే సన్నివేశం ఏంటంటే యోనాతాను ఆదోనితో చెప్పిన మాటలు మనకి కనిపిస్తుంది. అంతకు మునుపు యాజకుడైన అబద్య కుమారుడైన యోనాతాను వచ్చినప్పుడు ఆదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా. కనుక ఆ యొక్క వర్తమానాన్ని యోనాతాను తీసుకొని వస్తున్నాడని అనుకొని ఆదోని ఏం చేస్తాడంటే అతనిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే నీవు శుభ సమాచారాన్ని తెస్తున్నావని యోనాతానుని రమ్మనడం, ఆహ్వానించడం మనం
యోనాతాను ఆదోనీతో ఇట్లనను, నిజముగా మన ఏలిన వాడును రాజునకు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాను కర్తేలీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడ మీద అతని నూరేగించిరి అని ఇక్కడ మనం చూసినప్పుడు 42లో మనకు కనిపించేది ఏమిటంటే, నువ్వు మంచి వర్తమానాన్ని శుభ సమాచారాన్ని సమాచారములతో నువ్వు వస్తున్నావు కనుక నిన్ను ఆహ్వానిస్తున్నామని వారిని ఆహ్వానించడం యోనాతాన్ని ఆదోనీతో చెప్పిన మాటలు మనకి కనిపిస్తుంటాయి. కనుక నువ్వు మంచి వర్తమానంతో వస్తున్నావు అని ఆహ్వానింపబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది కూడా మనకి ఈ హీబ్రూ పదం ఇక్కడ మనం కనిపించడం కొంతవరకు హీబ్రూలో ఉన్న పదప్రయోగాన్ని మనం చూసినప్పుడు సైనికులు జయవర్తమానాన్ని తీసుకొని వచ్చే విషయాన్ని మనకి ఆ యొక్క వచనం తెలియచేస్తుంటే, అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా దానికంటే ఆత్మ సంబంధమైన భావనతో మనకి కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంటుంది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 40వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పదప్రయోగము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనకి ఆత్మ సంబంధమైన దృక్పథంతో ఇక్కడ వాడబడ్డం అనేది మనకి ఒకటైతే భౌతికంగా కుటుంబ శుభవార్తను చెప్పేది, మరొకటి సైనికులు తెచ్చే వర్తమానాన్ని, శుభవర్తమానాన్ని, జయవర్తమానాన్ని తెచ్చేదిగా ఉపయోగించడం జరిగింది. ఈ 40వ అధ్యాయంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఉబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములో బండ మీద నిలిచి నా అడుగులో స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టగా యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. కనుక దేవుడు చేసిన మేలులను వివరించడం అనేది అవి లెక్కలేనన్ని ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు నీవు ఆయన కీర్తన రచయిత అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము, నీకు సాటి అయిన వాడెవడనో లేడు, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థపు బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటున్నాను. ఇది వాస్తవానికి క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనం, క్రీస్తు ప్రభును గురించిన ప్రవచనం. ఆయనను గురించి ఆ గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా ఆయన దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చిన వాడై, అలాగూ నెరవేర్చుటకు ఆయనకు సంతోషము కలిగినదై, ఆయన ధర్మశాస్త్రము తన అంతరంగంలో ఉంచుకున్నవాడై, తన పెదవులు మూసుకొనక, గుర్తుపెట్టుకోండి, తన పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. కనుక సమాజంలో నీతి సువార్తను ప్రకటించుట, కనుక మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే, క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం తన ప్రకటనలో ఏమిటంటే సమాజంలో నీతి సువార్తనే ప్రకటించుట. ఆ ఉద్దేశం మనకు లేకపోతే ఏదోలే కొన్ని సిద్ధాంతాలు మనం నేర్చుకున్నాం, ఆ సిద్ధాంతాలను బోధించడం అనేది కాదు, ఏదో కొన్ని ఉపదేశాలని ముచ్చటించడం కాదు. మహాసమాజం అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సామూహికంగా, ఏ విధంగా నెహెమియా గ్రంథంలో మనం చూసినప్పుడు వారు ఒక మైదానంలో నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతూ వాఖ్యానం చేస్తున్న సందర్భంలో దాన్ని గౌరవించి నిలబడి గంటల తరబడి ఆ మైదానంలో నిలబడి విన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలాంటి మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించే కార్యక్రమం. కనుక ఎవాంజలిజం అంటే ఏదో టూకీగా 4 మాటలు నేర్చుకొని 4 చెప్పడం కాదు.
ప్రభు యొక్క ఉద్దేశం మనం చూసినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఆయన నోటి మాటల్ని, ఆయన యొక్క వచనం చాలా ప్రాముఖ్యమైనది. 8వ వచనం, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. 9వ వచనంలో, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. అంటే తన పెదవులు మూసుకొనకంటే ఎప్పుడు కూడా దాన్ని ప్రకటించకుండా ఉండకుండా ఆయన సువార్త ప్రకటించిన వాడుగా ఉంటాడు. కనుక ఏ సందర్భంలో నువ్వు కూర్చున్నా, లేచున్నా, పనుకున్నా, ఏ సందర్భంలో ఏ సదవకాశం నీకు అందుబాటులో ఉంటుందో ఆ సదావకాశంలో నువ్వు నోరు మూసుకొని కూర్చుకోనకుండా నీవు నోరు తెరిచి విప్పి ప్రకటించాలి. ప్రభు వారి యొక్క మాటల్లో మనం ఎప్పుడు చూస్తున్నాం. కొండ మీద ప్రసంగంలో ఆయన కూర్చుండి నోరు తెరిచి మాట్లాడేది. ఈ పదప్రయోగం చూస్తుంటాం. మీరు మత్తయి రాసిన సువార్త కొండ మీద ప్రసంగంలో చూసినప్పుడు ఆయన కూర్చుండి నోరు తెరిచి మాట్లాడాను. కనుక నోరు తెరిచి ఆయన యొక్క నీతి సువార్తని సమాజమునకు ప్రకటించడం అనే కర్తవ్యంతో సూచించేది ఆ యొక్క ఎవాంజలిజం అనే పదం. ఆ శుభవార్త అనే పదం అలాంటిది. కేవలం కుటుంబపు సంతోషాన్ని మాత్రమే కాకుండా, విజయ వర్తమానాన్ని మాత్రమే కాకుండా, మానవులకి ఏ నీతి సమాజం ఏర్పాటు చేయాలని దేవుడు తను సంకల్పించుకున్నాడో ఆ నీతి సమాజానికి అవసరమైన నీతి సువార్తను ప్రకటించే వారిగా ఉండడమే ప్రాముఖ్యం. అది లేకపోతే, ఆ సమాజాన్ని కట్టడంలో పని చేయకపోతే మనము మన గమ్యాన్ని కోల్పోయిన వారు. కనుక దేవుని యొక్క సంకల్పంలో పాత నిబంధనలో కూడా ఈ శుభవార్త అనే మాట ఇలాగూ కనిపించడం మనకి కనిపిస్తుంటుంది. 55 సార్లు ప్రకటించుట అని మనకి కనిపిస్తుంది. అపోస్తల కార్యగ్రంథానికి వెళ్ళినప్పుడు క్రొత్త నిబంధనలో ఈ సువార్త ప్రకటన శుభవార్త అనే దాన్ని మనం చూడవచ్చు. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, 25వ వచనం. మనకి 8వ అధ్యాయంలో మనకి కనిపించే విశేషమైన సంగతి ఏమిటంటే, ఫిలిప్పి సీమోనుని కలుసుకోవడం, గారడీ సీమోను అని యొక్క బాప్తిజాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు గారడీ సీమోను ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు నామమును గురించి ప్రకటిస్తున్న సందర్భం. ఈ సందర్భంలో మనం 4వ వచనానికి ప్రకటన 8వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ మీకు 8వ అధ్యాయంలో సంఘటన తెలుసు. అపోస్తల కార్యగ్రంథం చదువుతున్నారు, వివరించాల్సిన అవసరం లే. ఆ సంఘమునకు, యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలగడం జరిగింది. ఆ సందర్భంలో అందరూ కూడా చెదిరిపోవడం, యూదయ సమరయ దేశముల అంతటా వారు చెదిరిపోవడం జరిగింది. ఆ చెదిరిపోయిన సందర్భంలో ఇక్కడ చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారం చేశారు. ఈ మాట ప్రాముఖ్యమైన సంచారం. సువార్త ప్రకటించుచూ సంచారం చేశారంటే అర్థం ఏంటంటే వారు వెళుతూ ప్రకటిస్తున్నారు. పోయిన చోటల్లా వెళుతూ ప్రకటించేవారు. ఎక్కడైతే జనభా ఉన్నారో, ఎక్కడైతే జనం ఉన్నారో, సువార్త ఎవరికైతే అవసరం ఉందో వారిని కలుసుకున్నప్పుడల్లా వెళుతూ వారు సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. కనుక వారు విశేషంగా నియమితులై సువార్తకు వెళ్ళిన వారు కాదు, మీరు చూడగలిగింది. కనుక సువార్త ప్రకటించుతూ సంచరించారనే మాటలో మనం చూడగలిగింది ఏమిటంటే వారు నియమితులైన సువార్థికులుగా. ఈ రోజుల్లో అనేకలు మనం నియమించుకుంటాం, ఫలానా వారు మాత్రమే సువార్త పనిచేయాలి. అలాంటి కార్యక్రమం జరగలేదు. అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక సంఘం చేత నియమింపబడి పంపబడిన రూపంలో కనిపించదు. అది అంత్యోక సంఘంలో అపోస్తలుడైన పౌలుని నియమించుకొని సువార్త ప్రకటనకు పంపించారు, మిషనరీగా పంపించాడు. కనుక మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం అపోస్తల కార్యగ్రంథంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగూ కాదు, ఇక్కడైతే ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే సంఘమునకు హింస జరిగిందో, సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా బయలు వెళ్ళి లోకంలోనికి చెదిరిపోయినప్పుడు వారు వెళుతూ సువార్త ప్రకటించుకుంటారు. అంటే అర్థం ఏంటంటే మన జీవితంతో కూడా సువార్త వెంట వచ్చేది, మనం పోయిన చోట వచ్చేది, మనం ఉన్న చోట ఉండేది. మనం ఎక్కడైతే వెళుతూ ఉంటామో అక్కడంతా కూడా మనతో కూడా దే ఆర్ ద లివింగ్ విట్నెసెస్ ఫర్ క్రైస్తవ జీవితంలో విశ్వాసులైన వారు ఒక సజీవమైన సువార్థికులుగా కనిపిస్తూ ఉంటారు ప్రతి చోట. అలాగూ ఈ హింస పొందిన క్రైస్తవుల అందరూ కూడా పోయిన చోటల్లా సజీవంగా సువార్త ప్రకటించేవారుగా ఉన్నారు. వారు నియమించబడిన సువార్థికులుగా. దే ఆర్ నాట్ పెయిడ్ ప్రీచర్స్. గుర్తుపెట్టుకోవాలన్నమాట. దే ఆర్ నాట్ ద పెయిడ్ ప్రీచర్స్. దే ఆర్ దెమ్సెల్వ్స్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ డ్యూటీ. వారికి కర్తవ్యంగా, వారి జీవనశైలిగా వెళ్ళిన చోటయల్లా కూడా వారు ఏం చేసేవారంటే సువార్త ప్రకటిస్తూ వెళ్ళేవారు. కనుక ఆ సందర్భంలో 8:4 వినబడింది. ఆ సువార్త ప్రకటనలో
అప్పుడు ఫిలిప్పు సమరయకు వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించుచూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన చెప్పిన మాటలే యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్. ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్ని మనం ఎదుర్కొంటున్నాము అనేది కూడా ప్రాముఖ్యం. లక్ష్యం ఉంచేవారుగా, దేవుని వాక్యం అంటే పట్టించుకునేవారుగా, దేవుని వాక్యం అంటే శ్రద్ధ చూపించేవారుగా, దేవుని వాక్యం అంటే వినగలిగిన చెవులు కలిగిన వారుగా, హృదయాన్ని దేవుని వాక్యములకు తెరిచి స్పందించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యం వారి జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటుంది. కనుక ఫిలిప్పు ఈ సందర్భంలో వెళ్ళినప్పుడు ఆయన క్రియలను చూసినందున అతను చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచడం అంత మాత్రమే కాదు, ఆయన ఒక సువార్త వలన ఆయన ఒక మానవునిలో ఒక మార్పుని, గారడీ సీమోను యొక్క జీవితంలోని మార్పుని మనం చూడదు. అతని యొక్క మార్పు ఎనలేని మార్పు. అతడు వాస్తవానికి సీమను కూడా నమ్మి బాప్తిజం పొందినట్లు ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములను జరుగుట విభ్రాంతి కలిగించింది. వాస్తవానికి అతని యొక్క జీవితంలో చేసిన మార్పుని మనం చూడగలిగితే, వారి యొద్దట వాస్తవానికి మొదట జన్మించిన తర్వాత ద్రవ్యమును ఇచ్చి వారి యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చే వరాన్ని పొందాలని, అధికారాన్ని పొందాలని ఆతురత పడ్డాడు. కానీ అది ద్రవ్యం ఇచ్చి కొనేది కాదన్న తర్వాత హృదయాన్ని దేవుని వైపు తిరిగి, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా కనబడి అలా ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు అనే విషయాన్ని హెచ్చరించడం చూస్తున్నాం. మనం కేవలం ఇక్కడ మనం చూడగలిగింది ఏంటంటే, బాప్తిజం పొందిన తర్వాత వాని యొక్క జీవితాన్ని క్రమపరచడం కూడా చూస్తున్నాం. రెండు. కనుక కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే చాలదు. ప్రకటించిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఒడిదొడుకులుగా జీవితం ఉంటే దాన్ని క్రమపరచడంలో కూడా సువార్తికుని యొక్క బాధ్యత ఉంది. డిసైపుల్ మేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ టు మేక్ ఏ బ్యాప్టిజం. డిసైపుల్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ బ్యాప్టిజం. డిసైపుల్ మేకింగ్ అంటే శిష్యులుగా చేయడం అనేది కేవలం బాప్తిజం ఇవ్వడమే కాదు. అనేక సార్లు పొరపాటు జరిగిన భారతదేశంలో సువార్త పని కుంటుపడడానికి, అది ఉండవలసిన క్రమబద్ధమైన రూపంలో ఉండకుండా పోవడానికి కారణం ఏమిటంటే కౌంటింగ్ బ్యాప్టిజం రాదర్ దెన్ ది లైఫ్ చేంజింగ్ బ్యాప్టిజం. మానవ జీవితాల్ని మార్పు తేగలిగిన సువార్త ప్రకటన ప్రయత్నం లేకుండా సంఖ్యలలో అంకెలలో బాప్తిజాలను చూపించడానికి ఉద్దేశించిన కార్యక్రమం వల్ల అనుకున్న రూపంలో, అనుకున్న రీతిలో దేవుని సంకల్పానికి అనుగుణంగా సువార్త వ్యాప్తి జరగలేదు. దానివల్లనే ప్రతిఫలాలు నేడు అనేకమైన చోట్ల సరైన కార్యక్రమాలు లేకుండా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, సువార్త అంటే కేవలం శుభవార్తని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ జీవితపు మార్పుకి అవసరమైన మార్పులను తెచ్చేవారికి ఆత్మతో పనిచేయడం అనేది కర్తవ్యం. అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు యొక్క మహాజ్ఞను మీరు చదవగలిగితే, నేను మీకు ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుంటున్నానో వాటన్నిటినీ గైకొనవలనని మీరు వారికి బోధించండి. కనుక ఏం చేయాలా? టు మేక్ దెమ్ ఏ ఒబీడియంట్ డిసైపుల్స్, నాట్ మియర్లీ బ్యాప్టైజ్డ్ డిసైపుల్స్. మేకింగ్ బ్యాప్టైజ్డ్ డిసైపుల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఒబీడియంట్ డిసైపుల్స్. ఈ వ్యత్యాసం మీరు గుర్తించాలి. విధేయత కలిగిన శిష్యులుగా చేయడం వేరు, బాప్తిజం పొందే శిష్యులుగా చేయడం వేరు. కనుక బాప్తిజం పొందే శిష్యులుగా చేసి వదిలిపెట్టడం కాదు, కానీ మనము విధేయత క్రీస్తుకి, క్రీస్తు యొక్క సువార్తకి విధేయత, జీవిత సమర్పణతో విధేయత చూపించేవారుగా, అంటే ముందుకి ఏదైతే నువ్వు ప్రారంభించావో దానిని ముందుకు అతను కొనసాగింపు చేయగలిగిన శిష్యుడిగా, నీవు ఏ ఆజ్ఞలకైతే నువ్వు విధేయత చూపించావో అదే ఆజ్ఞలకి శిష్యులైన వాడు కూడా విధేయత చూపించేలా నడిపించడం అనేది ప్రాముఖ్యమైనది. అది లేకపోతే సువార్త ప్రకటన ఫలభరితంగా ఉండదు, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా ఉండదు. కనుక దేవుని ఉద్దేశానికి అనుగుణమైన సువార్త అంటే విధేయులైన క్రీస్తు యొక్క బోధకి, క్రీస్తుకి విధేయులైన శిష్యులుగా తయారు చేయడంలో గురి కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం పాత నిబంధనలో చూసిన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధన అంతట్లో కూడా సమాజంలో, మహాసమాజంలో నీతిని ప్రకటించాలి. ఎందుకంటే వారు నీతితో అలంకరింపబడిన ప్రజలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రొత్త నిబంధనలో కొన్నిటిని చూద్దాం. క్రొత్త నిబంధనలో ఈ పదప్రయోగం, ఇది పాత నిబంధనలో పదప్రయోగం ఎంతవరకు దాకా చూసాం. క్రొత్త నిబంధనలో ప్రతి ప్రజలకు వర్తమానం. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఈ ప్రకటన గ్రంథంలోని ఈ వాక్య భాగం చాలా
ఆ మహా ఆజ్ఞలో ఉన్న ఆ మహా ఆజ్ఞలో ఉన్న అన్ని కోణాలు ఈ యొక్క వచన భాగంలో మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉన్న సందర్భంలో ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడిన 44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆ ఉన్న సందర్భంలో వారు విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుముదొలతో సమానమైన యొక్క శబ్దము పరలోకం నుండి రాగా విన్నారు. ఆ వినిన శబ్దము వీణుల వాయించువలే వైనుకుల నాదనము పోలి ఉన్నది. ఆ సందర్భంలో కొత్త కీర్తన పాడుచు ఉన్న సందర్భంలో మనకి ఈ వాక్య భాగం కనిపిస్తుంది. ఆ క్రొత్త కీర్తనతో ప్రారంభమైన ఈ యొక్క అధ్యాయంలో 6వ వచనంలో, అప్పుడు మరి ఒక దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్య ఎగురుచుంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఆకాశం మధ్య ఈ దూత ఎగురుచూ ఉన్నదంట. కానీ ఎలాంటి సువార్త? నిత్య సువార్త. అంత మాత్రమే కాదు, అది ఆయా ప్రజల మధ్య, ప్రతి జనముల మధ్య, ప్రతి వంశముల మధ్య, భూనివాసుల మధ్య, ఆయా భాషలో మాట్లాడేవారు మధ్య ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు. ఇది చాలా ప్రాముఖ్యమే. ఆయన మనము చూడగలిగితే ప్రతి ప్రజలకు నిత్య సువార్త ప్రకటించుటకు 7వ వచనంలో మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పారు. కనుక మనం ఇక్కడ చూసినప్పుడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచు. కనుక గురి ఏమిటో తెలుసా? ఈ దూత యొక్క గురి మీరు దేవునికి భయపడి. కనుక దేవునికి భయపడి దేవుని వైపు తిరిగే కార్యక్రమం చేయడమే సువార్తలో ఉన్న భాగం. మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక కార్యక్రమాన్ని వారిని ఏ విధంగా నడిపించాడో మనం చూడగలిగితే, సువార్తను ప్రకటించినప్పుడు వారు ఏ విధంగా స్పందించారో మనకి ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనకి కనిపిస్తూ ఉంటుంది. 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగను అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగల వాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రావు ఉగ్రత నుండి మరణను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితారు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కనుక వారు ఏం చేశారు? దేవుని వైపు తిరగండి. కనుక మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆ దూత ప్రతి జనంలోనూ ప్రతి ప్రజలోనూ నిత్య సువార్తను ప్రకటిస్తూ చేసే కార్యక్రమం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని వైపు తిరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సేవించే ప్రజలుగా, దేవుని యందు విశ్వాసం కలిగి విధేయులైన ప్రజలుగా, భయభక్తులు కలిగిన ప్రజలుగా. భయభక్తులు అనే మాట వచ్చినప్పుడు నాకు ఈ రెండు కూడా జోడి పదాలుగా ఉంటాయి. భయము, భక్తి వేరువేరుగా కనిపిస్తుంది. ఎక్కువ నా విశ్వాసుల విషయంలో వర్ణించేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో నోవాను గురించి చెప్పినప్పుడు నోవాహు భయభక్తులు గలవాడు అంటే, భయం అంటుంది దేవుడు అంటే, భక్తి ఉండదు కొందరిలో. దేవుడు అంటే భయం అండి. ఎందుకంటే రేపు ఏమైనా శాపం చేస్తాడు, నేను చేసి చేపట్టే పని ఏదైనా సఫలీకృతం కాకుండా ఉంటుందేమనే భయం, లేకపోతే నేను వేడుకుంటున్నాను అది జరుగుద్దో లేదో అని దేవుని అందులో భయం చూపించి భయం కలిగి ఉండడం జరుగుతుంది. భక్తి లేని భయము అది దేవునికి ఇష్టమైంది కాదు. హృదయపూర్వకంగా భక్తి కలిగి దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. కానీ కొందరిలో భయం ఉంటుంది, భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అది కూడా పొరపాటే. భక్తి అత్యధికమైన భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. ఏముంటుందిలేండి, నేను ప్రార్థన చేసుకుంటే బాగా అయిపోతుందిలేండి. కనుక అది భయం లేని భక్తి అన్నమాట. ఈ రెండు కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని ఎడల భయభక్తులు కోరడం అనేది చాలా ప్రామాణికం. కనుక మన సువార్త ప్రకటనలో మనం ఏం చేయబోతున్నామంటే ప్రజలను ఒక డైరెక్షన్ వైపు మార్చడం అనేది ప్రాముఖ్యం. విధేయులైన క్రైస్తవులుగా
దేవుని ఎడల భయభక్తులు గల ఒక సమాజంగా ఏర్పాటు చేయడంలో మనం పని కలిగి ఉన్నాము అని ఆలోచన చేసినప్పుడు అది చాలా భారమైన పని, అది చాలా ప్రయాసంతో కూడినది, అది చాలా ప్రార్థనాపూర్వకంతో కూడినది, అది చాలా ఒత్తిడితో కూడినది. అనేక సార్లు మనము చాలా సునాయాసంగా ఆలోచన చేస్తాం. స్వార్థ ప్రకటన అయితే ఏం లేండి, 4 మాటలు చెప్పేసేస్తే ఆధారం చాలండి, ఆధారం ఒక ప్రసంగం చేసేస్తే అయిపోయింది అని అనుకుంటాం. అలాంటిది కాదు. అనేకుల భావన అది. అనేకుల్లో ఉండేది ఏమిటంటే ఒక బుధవారం క్లాస్ చెప్పి ఒక ఆధారం ఒక సండే ఒక క్లాస్ చెప్తే అయిపోయిందండి నా పని, నా కర్తవ్యం సువార్త పని. అది కాదు. సువార్త ఎవాంజలిస్ట్ అనేవాడు, సువార్థికుడు అనేవాడు ఒక సమాజమును ఏర్పాటు చేయడంలో, ఒక విశేషమైన సమాజాన్ని దేవుని సంకల్పంలో నీతియుక్తమైన పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనముగా ఏర్పాటు చేయడంలో ఏ విధంగా దేవదూత ఆకాశం మందు తిరిగి భూలోకంలో ఉన్న ప్రతి జనములోను ఆయా భాషలో మాట్లాడే వాళ్ళను నిత్య సువార్త ప్రకటించి దేవునికి భయపడే మహిమపరిచే దేవుణ్ణి మహిమపరిచే ప్రజలుగా ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిందో అలాంటి ఉద్దేశం. అది లేకపోతే స్వార్థ పనికి వెళ్ళడం తప్పు. వేరే ఎవరైనా సమర్పించుకున్న వాళ్ళని ప్రోత్సహించడం ప్రాబ్లం. కనుక ఆ గురి ఉండాలా, ఆ దీక్ష ఉండాలా, ఆ యొక్క ప్రయాస ఉండాలి. అది ఆ ప్రయాస లేకపోతే కేవలం ఏదో 2 మాటలు చెప్దాము అనేది కాదు, అలాంటిది కాదు. అంత మాత్రమే కాకుండా శ్రీమంతుడకు దేవుని మహిమగల సువార్త. ఈ సువార్త ఎలాంటిదంటే శ్రీమంతుడకు దేవుని మహిమగల సువార్త. మనం పాత నిబంధనలు వచ్చిన ప్రజలకు నిత్యమైన సువార్తగా, అంతకు మునుపు శుభవార్త అనేది కేవలం కుటుంబానికో సైనికులకో మహాసమాజానికో మాత్రం కాకుండా ప్రతి జనంలోనికి వచ్చింది. కేవలం ఇక్కడ కొంతమందికే పరిమితం ఇచ్చింది, కుటుంబానికి, సైన్యానికి, ఆ తర్వాత సమాజానికి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జనములకు కూడా ఒక నిత్య సువార్త, మహిమగల సువార్త. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనంలో 8, 11 కలిసి ఉన్నాయి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. కనుక శ్రీమంతుడకు దేవుడు మనకు అప్పగించిన సువార్త ప్రకారముగా అన్నమాట. కనుక మహిమగల సువార్త, ఇది నిత్య సువార్త, మహిమగల సువార్త, నీతి సువార్త. ఇలాంటి సువార్తని మనము చేపట్టి సమాజంలోనికి వెళుతున్నాము అనేది మనము తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకోకుండా ఏదో వెళ్దాంలే, 4 మాటలు చెప్దాంలే అనేది కాదు. ఈ యొక్క పదప్రయోగంలోనే, ఎవాంజలిజం అనే మాటలోనే, బాసరా అనే మాటలోనే, హీబ్రూలోను కానీ గ్రీకులోను కానీ మనం చూసినప్పుడు వారు ఆ యొక్క పని యొక్క, ఆ యొక్క సువార్త ప్రకటన యొక్క, శుభవార్త యొక్క స్వభావాన్ని మాత్రమే కాకుండా దాన్ని బాధ్యతతో, ఎంతో గొప్ప బాధ్యతను స్వీకరించి చేయగలిగిన వారుగా ఉండాలనేది మనకి తెలియచేస్తుంది. ఆయన అంటున్నాడు, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు అప్పగించాడు. ఒకవేళ సంఘం నీకు అప్పగిస్తే, లేకపోతే దేవుడే నీ ఆ మహా ఆజ్ఞలో ఆయన ఆరోహణం అయ్యేక ముందుగా చెప్పిన ఆ మహా ఆజ్ఞలో సువార్త చెప్పే బాధ్యత ప్రతి క్రైస్తవునికి అప్పగించబడినది. కనుక అప్పగించిన ఆ సువార్తని నీవు ఏ విధంగా కొనిపోతున్నావు, లేకపోతే లోకానికి సాటిస్తున్నావు అనేది ప్రాముఖ్యం. కనుక ఈ యొక్క వచనంలో మనం చూసినప్పుడు క్రీస్తుని గురించిన ఆయన 8వ వచనంలో ముందుకు కొనసాగుతూ నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ఏం చేస్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిస్తులకును, అపోయితులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, విచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండినిలా అట్టివానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగు. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి రకమైన ప్రజల్ని గురించి మాట్లాడుతూ ఆయన ప్రతి వారికి కూడా ఇక్కడ పట్టీ చేసిన ఉన్నవారిలో మనం 100కి 100 చూసినప్పుడు సువార్త అవసరమైన ప్రజలుగా ఉన్నారు. నరహంతలు కానీ, దోషకులు కానీ, అబద్ధికులు కానీ అనేకమైన కేటగిరీని ఇక్కడ పంచిపెట్టాడు. వీరందరికీ కూడా ఆ శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. కనుక దేవుడు మనకు అప్పగించిన మహిమగల నిత్యమైన నీతి సువార్తని మనము ప్రకటించే కార్యక్రమంలో ఉన్న ఆ పదప్రయోగము ఈ స్థలాలలో మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. దానికి కనిపించిన భావాన్ని బట్టి మనం చూసినప్పుడు మనం ఏ విధంగా
దీని యొక్క భావం ఏమిటో అటు పాత నిబంధనలో కానీ ఇటు క్రొత్త నిబంధనలో కానీ రెండు నిబంధనల్లోనూ మనము సువార్త అంటే ఎవాంజలిజం అనే మాట ఏ విధంగా ఉపయోగించబడింది, దానిలో ఉన్న భావం ఏమిటి అనేది మనము కేవలం ఇది శుభవార్త అంటే కుటుంబంలోని శుభవార్త లాంటిది కాదు, లేకపోతే సైనికులు తెచ్చిన విజయవార్త లాంటిది కాదు. ఇది భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా శుభవార్త. అందుకనే క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఒక మాట మనం మత్తయి రాసిన సువార్తలో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం వస్తుంది నాకు. క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆయన జన్మను గురించి గాబ్రియేలు దూత చెప్పిన సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. మా బహుశా లూకా రాసిన సువార్తలు అనుకుంటా. ఇరవై 1వ అధ్యాయం 26 26 నుంచి 33 వరకు మనం చూడగలిగితే, 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రురాలా, మీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పు. కనుక శుభవార్త కేవలం కన్యక గర్భవతి కుమారుని కనడం మాత్రమే కాదు, ఆ కనే యేసు ఎలాంటి వాడే ఎదిగి ఆయన రాజ్యాన్ని స్థాపించును, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆయన అంతము లేని రాజ్యమును ఏలుచూ ఉంటాడు అనేది కూడా తెలియచేయబడి. కనుక శుభవార్తలు అంతా కూడా విమర్శపడి అది సంపూర్ణమైన శుభవార్త. శుభవార్త అన్నప్పుడు కేవలం ఏదో మంచి మాటలు ముచ్చటించుకోవడం కాదు, కానీ దానికంటే ఎక్కువ అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సందర్భంలో బ్రేక్ ఎప్పుడు 5 అయింది, బ్రేక్ ఇద్దాం. ఇది డెఫినేషన్ మాత్రమే. తర్వాత వచ్చిన తర్వాత కార్యసిద్ధంగా నిర్వచనాన్ని చూద్దాం. కార్యరూపమైన నిర్వచనం కూడా ఉంది. ఇది కేవలం పదప్రయోగంలో మనకు కనిపించే నిర్వచనం. తర్వాత వచ్చినప్పుడు ఆ విషయాన్ని